ఒక పేషెన్స్ అనేది మనకి ఈక్విటీ మార్కెట్‌లో ఉంటే డబ్బులనేది ఇలా వస్తాయి. సో, ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఈక్విటీలో గనుక మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గనుక చూసుకుంటే ఇలా మనకి లాభాలు వస్తూ ఉంటాయి. ఎక్కడనో ఒక పాకెట్ మనీ పెట్టుకున్నా సరే ఒక రూ. 100, రూ. 200 పాకెట్ మనీని ఇన్వెస్ట్ చేసుకున్నా ఇట్ విల్ బికమ్ రూ. 1000. ఈరోజు మనం ఈక్విటీ అంటే ఏంటి? ఇంట్రాడే అంటే ఏంటి? ఇంట్రాడేలో మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఈక్విటీలో దాన్ని మనం ఈక్విటీ అని ఎందుకంటాము? ఇంట్రాడేలో ఇంట్రాడేని ఎందుకంటాము? ఈ వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియోలో. సో, ఈ వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ గూడా మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం సెబీ రిజిస్టర్డ్ లేదా ఇతర ఫైనాన్షియల్ రిజిస్టర్డ్ అడ్వైజర్‌లు మాత్రమే. సో, మనం అనుకున్నట్టుగా మనది ఈక్విటీ వర్సెస్ ఇంట్రాడే. ఈ టాపిక్‌లో మనకి ఈక్విటీ అంటే బేసికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వాళ్ళు లైక్ మాకి ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌లో స్టాక్స్ ఉంటుంది. ఈక్విటీస్‌లో చూస్తే గనక ఒకటి అసెట్స్ అంటారు. ఈ అసెట్స్ వచ్చేసి ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ అయినా ఉండొచ్చు. అది రెసిడెన్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా సరే ల్యాండ్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లేదా ఎఫ్‌డి. ఇలాంటి మామూలుగా మన జనరేషన్స్ నుంచి చాలా వరకు ల్యాండ్, గోల్డ్, ఎఫ్‌డి ఈ మూడిట్లో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. వీటిని మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ కింద చూస్తారు. ప్రస్తుతానికి మనకున్న కరెంట్ జనరేషన్స్ నుంచి మనకు తెలిసిన డిజిటలైజేషన్ వచ్చినప్పటి నుంచి చూస్తే గనక స్టాక్స్ గూడా యాడ్ అయ్యాయి దీంట్లో. స్టాక్స్‌ని గూడా కన్సిడర్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మనకి పేపర్స్‌లో ఉండే పాత జనరేషన్స్‌కి. అంత అవగాహన లేకపోవడం వల్ల అది డిజిటలైజేషన్ అవ్వడం వల్ల ఇది మనకి ఇప్పుడు ప్రీమియం స్టేజ్‌కి వచ్చింది. దానివల్ల స్టాక్స్ గూడా మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. ఈ స్టాక్స్‌లో కూడా మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి సిప్ మోడల్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది గాకుండా మనకొచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇది గూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అది గాకుండా ఇంకా మిగతా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్స్‌లో చూస్తాము. లేదా స్టాక్స్‌ని మనం హోల్డ్ చేయడం. స్టాక్స్ హోల్డింగ్స్‌ని చేయడం, పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయడం ఇలాంటియన్నీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చూడొచ్చు. అదే ఇంట్రాడేకి వస్తే గనక ఇది ఓన్లీ డే ట్రేడ్ అంటారు. లేదా ఎక్స్‌పైరీ ట్రేడ్ అంటారు. ఈ రెండిటిని ఇంట్రాడే అంటారు. ఎందుకనంటే వీటికొక ఎక్స్‌పైరీ ఉంటుంది. ఓకే. అందువల్ల ఇది ఇంట్రాడే అవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఇంతే. ఈక్విటీకి, ఇంట్రాడేకి మధ్యల. ఇంట్రాడే వచ్చేసి దీన్ని డెరివేటివ్ మార్కెట్ అంటారు. ఓకే. ఇంట్రాడేలో డెరివేటివ్ మార్కెట్స్‌లో మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఉంటుంది. దీన్ని బేసికల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రేడింగ్ అంటారు. అంటే ఏ రోజు కొని ఆ రోజు అమ్మడాన్ని ట్రేడింగ్ అంటారు. ఆ రోజే కొంటాము, ఆ రోజే అమ్మేస్తాము. లేదా ఎక్స్‌పైరీ టైమ్‌కి, ఎక్స్‌పైరీ ట్రేడ్‌కి అమ్మేస్తాము. సో, దీంట్లో డెరివేటివ్ మార్కెట్స్‌ని దీంట్లో క్లబ్ చేస్తారు. అందువల్ల ఇక్కడ మనకి ఇంట్రాడే అంటారు. డే టు డే యాక్టివిటీ చేయడంని దీన్ని ట్రేడింగ్ అంటారు. ఏదైనా వస్తువు మనము ఆ రోజు కొని, ఆ రోజు అమ్మడం గానీ, ఆ రోజు కొని మనకు స్టాక్ ఉన్నన్ని రోజులు స్టాక్ క్లియరెన్స్‌లోకి తెచ్చుకోవడం గానీ, దాన్ని ట్రేడింగ్ అంటారు. లైక్ మనకి మార్కెట్‌లో చూస్తే గనుక, జనరల్ టాపిక్‌లో చూస్తే గనుక, ఒక కిరాణా షాప్‌లో గనుక మనం చూస్తే ఆహ్, మనం అనుకున్నట్టుగా జనరల్ స్టోర్, కిరాణా జనరల్ స్టోర్స్‌ని గనుక చూస్తే స్టాక్ తెస్తారు. ఏదైనా ఒక ఐటెమ్‌ని దాన్ని మళ్ళీ ట్రేడ్ చేస్తారు. అంటే షాప్ ఓనర్ ట్రేడ్ చేసేసి సెల్ చేస్తాడు. ఏ రోజు తెచ్చిన స్టాకు ఆ రోజు సెల్ చేయడం వల్ల దాన్ని ఇంట్రాడే అంటారు. ఇదే సేమ్ టాపిక్ మనం స్టాక్స్‌లో చూస్తే గనుక స్టాక్‌ని తెస్తాము, బై చేస్తాం, ట్రేడ్ చేస్తాం అండ్ సెల్ చేస్తాం. దీని మధ్యలో జరిగే ప్రాఫిట్‌ని ప్రాఫిట్ అంటారు.
అదే లాస్ అయితే గనక లాస్ అంటారు. ఓకే. ఇది ఇంట్రాడేలో. అదే గనక మనం స్టాక్స్‌లో చూస్తే గనక ఈక్విటీలో స్టాక్ సైడ్ చూస్తే గనక స్టాక్స్‌లోకొస్తే ఏదైనా స్టాక్ మనము ఒక స్టాక్‌ని మనం కొని హోల్డ్ చేస్తే అది ఎన్ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ అనేది ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, 4 డేస్ కావచ్చు. సో, ఎన్ని డేస్ హోల్డ్ చేసినా ఎన్ నంబర్ ఆఫ్ డేస్‌ని మనం హోల్డ్ చేయడం వల్ల అది ఒక స్టాక్‌ని ఈక్విటీలో హోల్డ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌పైరీ లేదు. ఎక్స్‌పైరీ ఉండదు. దానివల్ల ఈక్విటీని ఇన్వెస్ట్‌మెంట్ కింద ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఈక్విటీని ఏదైనా స్టాక్ కొనొచ్చు. అలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిత్యావసర జీవితంలో మనం చూస్తున్న స్టాక్స్ వచ్చేసి మనం మామూలుగా బజార్‌కి వెళ్తే అందరికీ ఈరోజు వినబడుతుంది డీమార్ట్. డీమార్ట్‌లో ఏ ఐటెమ్ తీసుకున్నా సరే మనం డీమార్ట్‌కి వెళ్లి వస్తువులు కొంటున్నాం. కానీ డీమార్ట్ అనేది ఒక స్టాక్ మన ఈక్విటీ మార్కెట్‌లో. ఈ స్టాక్ ప్రెజెంట్ ట్రేడ్ అయితున్న ప్రైస్ ఒక ఎక్స్ ప్రైస్ ఉంది అనుకోండి. ఎక్స్‌వై ప్రైస్ ఉందనుకోండి. ఈ ప్రైస్‌లో మనం కొంటే అదొక పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ మనకిస్తుంది. అదే ఒక స్టాక్‌ని మనం ఇంట్రాడేలో చేయాలి అనంటే ఈ ఇంట్రాడేలో ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా ప్రాఫిట్స్ మాత్రమే చూస్తూ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా జరగొచ్చు ఇంట్రాడేలో. కానీ ఇంట్రాడేలో మాత్రం ఒక పర్సన్ దాన్ని హోల్డ్ చేస్తే దాని యొక్క పర్సెంటేజ్ చూడొచ్చు. ప్రాఫిట్ ఆఫ్ పర్సెంటేజ్ లేదా ప్రాఫిట్ ఆఫ్ లాస్ కూడా చూడొచ్చు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈక్విటీలో లాంగ్ టర్మ్, షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్‌ని మనం చూడొచ్చు. ఇలా. ఇదంతా బేసిక్స్ స్టాక్ మార్కెట్‌లో. బట్ ఒక అండర్‌స్టాండింగ్ ఇంట్రాడేకి, ఈక్విటీకి మధ్యల డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి మాత్రం మనం ప్రయత్నిస్తున్నాం ఇక్కడ. ఓకే. సో, అలానే మీకొక సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకొక స్ట్రాటజీతో పాటు మీకొక ఎగ్జాంపుల్ రూపంలో ఒక స్టాక్‌ని మనం కొని హోల్డ్ చేయడం వల్ల ఎంతవరకు ప్రాఫిట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, మనకి మామూలుగా తెలుసు. మనం ఏదైతే జనరల్‌గా మనము డీమార్ట్ అంటే మనకు తెలిసిన స్టాక్స్ నేమ్స్ రాసుకుందాము. లైక్ జ్యువెల్లరీకెళ్తే కళ్యాణ్, లేకపోతే టాటా. మనకందరికీ తెలుసు టాటా. టాటా కన్జ్యూమర్ అనంటే ఉప్పు అవన్నీ ఉంటాయి. ఐటీసీ. ఓకే. సో, ఇవన్నీ మనం చూస్తుంటాము. ఐటీసీలో వచ్చేసి మనకి ఆశీర్వాద్ ఆటా. లైక్ టాటాలో వచ్చేసి టాటా మోటార్స్. మనకు రోజు చూస్తాం టాటా ఇండికా, టాటా నెక్సా అని చెప్పేసి ఇవన్నీ టాటా మోటార్స్ కిందకొస్తాయి. కళ్యాణ్ అయితే కళ్యాణ్ జ్యువెల్లరీ. ఎందుకంటే లేడీస్‌కి అందరికి చాలా ముఖ్యమైనది. డీమార్ట్‌లో వచ్చేసి గ్రోసరీస్. ఓకే. సో, ఈ 5 స్టాక్స్‌ని మనము ఆహ్, ఈ 5 స్టాక్స్‌ని మనం రివ్యూ చేద్దాము. అంటే ఈ స్టాక్స్ మనం హోల్డింగ్‌లో పెట్టుకుంటే ఎంతవరకు మనం లాభం చేయొచ్చు? పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎలా ఇచ్చాయి? ఎలా పెర్ఫార్మ్ చేశాయి? ఈక్విటీలో, ఈక్విటీ మార్కెట్‌లో. ఓకే. దీనిలో టెక్నికల్స్ కాదు. ఓన్లీ జస్ట్ స్టాక్ అనాలిసిస్‌ని మనం ఎలా చూడొచ్చు ఈక్విటీ మార్కెట్‌లో అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ కళ్యాణ్ జ్యువెల్లరీ ఇక్కడ చూడొచ్చు నేమ్ కళ్యాణ్ జ్యువెల్లరీ. కళ్యాణ్ జ్యువెల్లరీ అనే స్టాక్ మనకి 2021లో లిస్ట్ అయింది. లిస్ట్ అవ్వడము అనంటే ఒక స్టాక్ మనకి పబ్లిక్ లిమిటెడ్‌గా లిస్ట్ అవ్వడం వల్ల దాన్ని స్టాక్ అంటాం. సో, ఏదైనా స్టాక్‌లో ఈక్విటీ రూపంలో స్టాక్స్‌లోకి రావాలి అనంటే అది పబ్లిక్ లిమిటెడ్ అయ్యి ఉండాలి. పబ్లిక్ లిమిటెడ్ అయితేనే దాన్ని మనం ఒక స్టాక్ అని మన భాషలో మనం స్టాక్ అంటాము. కంపెనీ భాషలో అది కంపెనీ అవుతుంది. సో, అదొక బిజినెస్ ఎంటిటీ. ఆ బిజినెస్ ఎంటిటీ పబ్లిక్ లిమిటెడ్ అవ్వడం వల్ల వాటి యొక్క నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్‌ని మనం
ఎలా అయితే మనం గ్రోసరీస్‌ని కొంటామో, అలానే ఇది గూడా ఒక స్ స్టాక్స్‌లో ఒక గ్రోసరీ ఐటెమ్ అనుకోండి. ఈ గ్రోసరీ ఐటెమ్ పేరు కళ్యాణ్ జ్యువెల్లర్స్. కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే దీని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే 2021లో గనుక చూస్తే ఈ స్టాకు హై వచ్చేసి రూ. 81 ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ పైన టూల్ బార్‌లో చూడొచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ప్రైస్ తెలుస్తుంది. నేను పాయింటర్ పెట్టినప్పుడు. రూ. 81 హై ఉండే. సో, రూ. 81 ఆ రోజు లిస్ట్ అయ్యే టైంకి హై 81, లో 72. సో, ఐపీఓ ప్రైస్ వేరేలా ఉంటుంది. సో, అది మీరు ఐపీఓ డీటెయిల్స్‌లో గనుక చూస్తే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రైస్ గనుక చూస్తే ఒక ట్రెండ్, ఇదంతా ట్రెండ్ అంటారు. ఒక స్టాక్ మూవ్‌మెంటం అనుకోవచ్చు. లేదా కింద చూస్తే ఇది వాల్యూమ్ అంటారు. ఇదన్నీ ప్రతి స్టాక్‌లో జరిగే విషయాలే. కానీ ఈ స్టాక్ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎలా ఉందో చూద్దాం. అంటే 2020లో మనం ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ పర్టిక్యులర్ స్టాక్ జ్యువెల్లరీ అనే స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే, ప్రతి రూ. 100కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? రూ. 715. అంటే మనం ఒకవేళ రూ. 100 రూ. 70 గనుక పెట్టి ఉంటే, రూ. 80 గనుక పెట్టుంటే ఆల్మోస్ట్ 900% ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఈక్విటీలో హోల్డింగ్స్ చేయడం వల్ల ప్రతి స్టాక్‌కి ఒక వాల్యుయేషన్ ఉంటుంది. ఆ వాల్యుయేషన్‌లో మనకిచ్చిన ప్రాఫిట్ 973%. అంటే ఇప్పుడున్న కరెంట్ లెవెల్స్‌ని చూసి మాత్రమే మనం అనాలిసిస్ చేస్తున్నాము. ఇది వీక్లీ చార్ట్. సో, ఇందులో డే చార్ట్ గూడా ఉంటుంది. అలా మనం ఈ చార్ట్‌ని అనాలిసిస్‌లోకి చూడొచ్చు. అంటే ఒక స్టాక్‌లో మనం ఈక్విటీలో హోల్డ్ చేస్తే 937 73% అంటే దగ్గర దగ్గర ఒక రూ. 70 కాస్త 700 అయింది. ఒక 10,000 పెట్టుంటే ఎంత అవుతుందో అనేది మీరు కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఈ సెక్టార్ వచ్చేసి రిటైల్. ఎందుకనంటే ఇది సెక్టార్ గూడా రిటైలర్స్ సెక్టార్‌లో వస్తుంది. ఇండస్ట్రీ వచ్చేసి స్పెషాలిటీ స్టోర్స్ కిందకొస్తుంది. దీని యొక్క కంపెనీ యొక్క మనం మార్కెట్ క్యాప్ చూస్తే 500. అంటే కంపెనీ ఐపీఓ అయ్యేటప్పుడు ఎంతైతే వాల్యుయేషన్ ఉందో అంతే ఈరోజు ఉంటుంది గదా! ఇది ప్రెజెంట్ వాల్యుయేషన్. లిస్ట్ అయ్యే టైంకి దాని యొక్క వర్త్, ఒక వస్తువు యొక్క వర్త్ ఎంతుండాలనేది ఆ రోజు నిర్ణయించబడుతుంది. అది మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలను బట్టి అది మార్కెట్ వాల్యుయేషన్ పెంచుకుంటూ ఈ రోజున్న మార్కెట్ వాల్యుయేషన్ 500. అంటే మనకొక ల్యాండ్ కొంటే 10 ఇయర్స్ బిఫోర్ ఒక ల్యాండ్ కొంటే 10,000 గజం ఉంటే, ఈరోజు దాని వాల్యుయేషన్ 40,000 గజం ఉండొచ్చు, 60,000 గజం ఉండొచ్చు. సో, దాని యొక్క వాల్యుయేషన్ ఎలా అయితే పెరిగిందో కళ్యాణ్ జ్యువెల్లర్స్ యొక్క వాల్యుయేషన్ గూడా ఈరోజు 5.528 క్రోర్స్ మార్కెట్ క్యాప్. ఇదంతా క్రోర్స్. సో, ఇక్కడ బిలియన్స్ అని రాసుంది. సో, దీని యొక్క వర్త్. సరే, అలానే మనం డీమార్ట్ కూడా చూద్దాం. సో, సేమ్ డీమార్ట్ గూడా చూస్తే ఇది గూడా రీటైల్ ట్రేడ్. ఎందుకంటే మనకి మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే 5 స్టాక్స్ సెలెక్ట్ చేసామో, ఆ స్టాక్స్‌లో చూస్తే గనక చూడండి డీమార్ట్. డీమార్ట్ లిస్ట్ అయ్యే టైంకి ఐపీఓ ప్రైస్ నాకు బాగా గుర్తు. అది రూ. 300, రూ. 299 ఉండే. ముందు మనము ఏదైతే షేర్ చూసామో కళ్యాణ్ జ్యువెల్లరీ, దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్టుగా డీమార్ట్. మనకి రోజువారీ నిత్యావసర వస్తువులు కొనే ప్రతి ఒక్క ఆహ్, ఆహ్, వస్తువు గూడా డీమార్ట్‌లో కొంటాము. మనం మేజర్ అన్ని గ్రోసరీస్ గానీ, నిత్యావసర వస్తువులు గానీ, ఏదైనా సరే డీమార్ట్‌లో ఆ యొక్క కంపెనీ లోపటికెళ్ళేసి మనం వస్తువులు కొంటాం. సో, డీమార్ట్ అనంగానే అందరికొచ్చేది గ్రోసరీ స్టోర్. కానీ దాని యొక్క స్టాక్‌ని అనాలిసిస్ చేస్తే మనకి కంపెనీ యొక్క వాల్యూని గనుక చూస్తే డీమార్ట్ 2017లో అది స్టాక్ రూపంలో లిస్ట్ అయింది. అంటే మనకి స్టాక్ రూపంలో పబ్లిక్ లిమిటెడ్‌గా లిస్ట్ అయింది. మన స్టాక్ మార్కెట్‌లోకి. ఆ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేటప్పుడు ఆ రోజు ఉన్న ఐపీఓ ధర 300 నాకు గుర్తుంది. ఎందుకంటే నాకు అలాట్‌మెంట్ అయింది బేసికల్‌గా. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అని షేర్ చేయొచ్చు. ఆ రోజు చూస్తే గనుక 100% లిస్టింగ్‌తోని మనకి 600 ప్లస్‌తో లిస్ట్ అయింది స్టాక్. 100% గెయిన్స్ నేను గూడా బుక్ చేశాను. ఈ స్టాక్ గనుక మనం ర్యాలీ చూస్తే, ఈ స్టాక్‌ని గనుక మనం అనాలిసిస్ చేస్తే ఆహ్, చూడండి ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర 5,900 వరకెళ్ళింది. అంటే ఈ స్టాక్ 2017లో రూ. 300 గనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక స్టాక్ పైన, ఇది గూడా దగ్గర దాదాపు 930% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత వచ్చే సందర్భాల్లో మార్కెట్ స్పెక్యులేషన్ ఇవన్నీ చూసుకున్నా గూడా స్టాక్ ప్రెజెంట్ డే ఏదైతే ఉందో ఈ రోజు వరకు గూడా అమ్మని పక్షంలో గనుక ఉంటే ఈ రోజుకి గూడా స్టాక్ 730% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో, మనం మామూలుగా అందరూ అనుకుంటారు స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీ అంటే చాలా రోజులు హోల్డ్ చేయాలా? చాలా రోజులు హోల్డ్ చేస్తే నష్టపోతాం. నష్టపోయే స్టాక్స్ ఎన్నున్నా సరే మంచి వాల్యుబుల్ స్టాక్స్‌ని మనం గనుక ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక 900% అంటే ప్రతి రూ. 1000కి రూ. 9,000 లాభం ఇచ్చింది ఈ డీమార్ట్. ప్రతి రూ. 100కి 900 లాభం ఇచ్చినట్టు. నెక్స్ట్ వచ్చే స్టాక్ మనం అనుకున్నట్టుగా డీమార్ట్, కళ్యాణ్, ఐటీసీ. సో, మనం మామూలుగా బిస్కెట్స్ అవన్నీ కొంటూ ఉంటాం గదా! ఎవ్రీ డే. బ్రిటానియా బిస్కెట్స్ ఎలానో ఐటీసీ బిస్కెట్స్, సన్ ఫీస్ట్ ఇలా కొన్ని ఉంటాయి. సో, ఇది 1995లో లిస్ట్ అయింది మనకి. అక్కడి నుంచి చూస్తే గనక ఈరోజు ప్రెజెంట్ స్టాకు 500 వరకెళ్ళి అక్కడి నుంచి కొంచెం కన్సాలిడేషన్ జోన్‌లో ఉంది. సో, ఈ స్టాక్ గూడా చూస్తే అక్కడి నుంచి మనం చూస్తే రూ. 2 బిస్కెట్, రూ. 1 బిస్కెట్స్ గూడా రూ. 1 బిస్కెట్‌లు గూడా చూసే ఉంటాము ఆ రోజుల్లో, పాత రోజుల్లో. 2000 తర్వాత మార్కెట్ వాల్యుయేషన్ బట్టి స్టాక్ పెరిగింది. ఇక్కడ గనుక స్టాక్ చూస్తే గనక రూ. 97, రూ. 5 ఉన్న స్టాక్ రూ. 500 వరకెళ్ళింది. సో, టోటల్ ఓవరాల్‌గా చూస్తే 5000% పెరిగింది. సో, మనం ఇంతకుముందు ఓన్లీ 900, 950 మాత్రమే చూసాం. కానీ ఈ స్టాక్ చూస్తే గనక ద దాదాపు 5000%. అంటే మనం ఒక రూ. 100 పెడితే 8000% పెరిగింది స్టాక్. సో, ఇది జస్ట్ నా ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఇంకా క్లియర్‌గా డేటా అనాలిసిస్ చేస్తే అప్పుడు మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇలా ఉంటుంది. ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసినా అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2020 కోవిడ్ తర్వాత గనుక చూస్తే 2020 మనకు కోవిడ్ తర్వాత చూస్తే అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 195% ఇచ్చింది. అంటే ప్రతి రూ. 100ని రూ. 200 చేసింది. 90% ప్రాఫిట్ ఇచ్చింది. 190% కరెక్ట్ లో నుంచి చూస్తే 200% ప్రాఫిట్. అంటే ప్రతి రూ. 100కి 200% ఇచ్చాను ప్రాఫిట్. సో, ఇలా ఈక్విటీని హోల్డ్ చేస్తే గనక మనకి ఏ స్టాక్ అయినా సరే మంచి ఈక్విటీ రిటర్న్స్ ఇస్తుంది. రిస్క్ లేని పని ఇది ఈక్విటీ అనేది. అదే ఇంట్రాడేలో చూసుకుంటే ఇంట్రాడేలో చాలా వరకు ఇండికేటర్స్ వాడాల్సి ఉంటుంది. చార్ట్ ప్యాటర్న్స్‌ని అనాలిసిస్ చేయాలి. ఇండికేటర్స్ పెట్టుకోవాలి. మళ్ళీ మార్కెట్ రిస్క్ ఎక్కువ. 100 మందిలో 99 లాస్ అయితారు. ప్రతి అందరికి నోటిఫికేషన్ అందరూ లాగిన్ చేసిన డీమ్యాట్ లాగిన్ చేసిన వెంటనే వస్తది. 99% లాస్ అయితారని. యెస్. దట్ ఈస్ ద ఇంట్రాడే. ఇంట్రాడేలో ఎంతవరకు చాలా వరకు రిస్క్ ఉంటది. అందుకే నేను గూడా నా ఒక ఒపీనియన్ గూడా ఈక్విటీ మార్కెట్ అర్థమైన వాళ్ళు ఇంట్రాడేకెళ్ళండి. లేదు అనంటే గనక ఈక్విటీల ఇలా 200%, 300% లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్, షార్ట్ టర్మ్ గెయిన్స్‌లో మీరు గనక ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చు స్టాక్ మార్కెట్‌లో. ఎటువంటి భయాందోళన చెందకుండా. చాలా వరకు స్టాక్స్ కొన్ని పడతాయి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను పేటీఎం. అంటే అన్నీ ప్లస్‌లో చూపిస్తున్నాను. మైనస్‌లో చూడలేదనుకుంటారు గదా! ఇదిగోండి. మైనస్‌లో ఉన్న స్టాక్. స్టాక్స్ ఉంటాయి. మైనస్‌లో గూడా ఉంటది. అదే గదా! ఏది 100% గాదు మనకి. మనకు కొన్ని ఎంతైతే లాభం ఇస్తాయో అంత నష్టం గూడా ఇస్తాయి. చూడండి. 19 వందల దగ్గర ఉన్న స్టాకు పేటీఎం. రోజు మనం పేటీఎం వాడుతూ ఉంటాం. టికెట్ బుకింగ్ కోసం, ట్రాన్సాక్షన్స్ కోసం. ఇవి గూడా చూడండి. పేటీఎం ఒక స్టాక్ వాల్యుయేషన్ రూ. 1900 దగ్గర నుంచి దగ్గర దగ్గర రూ. 350 అంటే ఎంత పర్సెంట్ పడిండొచ్చు స్టాక్ మన అనాలిసిస్ ప్రకారం? 84% పడింది. ఇది నాది తప్పయ్యుండొచ్చు. బట్ స్టిల్ స్టాక్‌ని ఇక్కడ చూస్తే గనక 84% స్టాక్ పడింది. కానీ అన్నిటికన్నా వాల్యుయేషన్స్ మార్కెట్ క్యాప్ 800,00,00,000 అలానే ఫైనాన్స్ సెక్టార్
ఫైనాన్షియల్ సెక్టార్‌లో స్టాక్స్ చాలా వరకుంటాయి. బ్యాంకింగ్ సెక్టార్స్‌లో ఎలా అయితే ఫైనాన్స్ అంటామో ఇది గూడా. ఇ ఇంకా అలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. లాస్ అయిన దాంట్లో. ఇందులో ఇదొకటి. మామూలుగా అందరూ చూసుకునే ఎల్ఐసి, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్. ఇది గూడా చూడండి. అందరూ ఎక్కడైతే లాస్ట్ చూసారో ఇక్కడ నుంచి ఎంత ఎంత నష్టమున్నా సరే ఇక్కడ చూడండి. స్టాక్ ఓపెన్ అయిన తర్వాత 42% కింద పడిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో చూడండి 100%. అంటే ఒక లాభం ఉన్న స్టాక్ చూసాము. ఒక నష్టపోయిన స్టాక్ చూసాము. లాభంలో ఉన్న స్టాక్ నష్టపోయి మళ్ళా లాభంలో వచ్చే స్టాక్‌ని కూడా చూసాము. అంటే ఒక పేషెన్స్ అనేది మనకి ఈక్విటీ మార్కెట్‌లో ఉంటే డబ్బులనేది ఇలా వస్తాయి. సో, ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఈక్విటీలో గనుక మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గనుక చూసుకుంటే ఇలా మనకి లాభాలు వస్తూ ఉంటాయి. ఎక్కడనో ఒక పాకెట్ మనీ పెట్టుకున్నా సరే ఒక రూ. 100, రూ. 200 పాకెట్ మనీని ఇన్వెస్ట్ చేసుకున్నా ఇట్ విల్ బికమ్ రూ. 1000. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.